బావర్చి 74 దగ్గర 80 years old బావర్చి ఇది. హైదరాబాద్ ఈజ్ వెరీ బ్యాడ్ ఇన్ ట్రాఫిక్. హైదరాబాద్ ట్రాఫిక్ ఈజ్ టెర్రఫిక్. ఏం దేవుడు అంత బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. నేను ప్రస్తుతం అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానండి. అసలు కాచిగూడ రైల్వే స్టేషన్ రావడానికి కారణం ఏంటంటే మా ఫ్యామిలీ ఊరికి వెళ్తుంది అనమాట, అనంతపూర్కి వెళ్తుంది. వాళ్ళని డ్రాప్ చేద్దామని ట్రైన్ ఎక్కిద్దామని వచ్చాను. ఇంకా ఇలాగో వచ్చాను కదా, కాచిగూడ రైల్వే స్టేషన్ని కూడా బయట నుంచి చూపిస్తాను. ఎందుకంటే లోపల సీసీ కెమెరాలు ఉన్నాయి, చూపించినానంటే నా మీద కేసు పెడతారు. అందుకే చూపించట్లేదు, బయట నుంచి చూపిస్తాను చూడండి. ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్దాం. ఆ ప్లేస్ ఏంటి ఏమి అనేది నా వెనకాల ఉన్న కార్లో వచ్చాను నేను. అది మా కారే, మా నాన్న వాడతారు. ఆ కార్లో వచ్చాను. ఆ కార్లో వెళ్తా మాట్లాడుకుందాం. అలాగే ట్రాఫిక్ కూడా చూపిస్తా, ఓకేనా? అయితే ఫ్రంట్ కెమెరాలో నుంచి మీకు కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే చూపిస్తాను చూడండి. సో ఈ కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గర 300 సంవత్సరాల చరిత్రనైతే ఉందండి. బ్రిటిష్ వాళ్ళు అప్పట్లోనే కట్టినారు. ఇది చాలా పాత బిల్డింగ్ అనమాట. బ్రిటిష్ వాళ్ళు కాదు, నిజాం నవాబులు కట్టించిన రైల్వే స్టేషన్ అనమాట. ఇది వాళ్ళకి ఏరియా దగ్గర కాబట్టి ఇది కట్టించుకున్నారు. అందుకే అదే కాకుండా ఇది జంక్షన్ కాబట్టి బాగా డెవలప్ అయింది. అందుకే ఈ బిల్డింగ్ చాలా పాతది. అందుకే దీన్ని డిస్టర్బ్ చేయట్లేదు. దీన్ని డిస్టర్బ్ చేయకుండా అటువైపు ఉన్న బిల్డింగ్స్ని, అంటే అటువైపు ఉన్న కన్స్ట్రక్షన్ అంతా వీళ్ళు నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారండి. సో అది ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ యొక్క చరిత్ర. అంతేకాదు ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్కి ట్రైన్స్ ఉంటాయి. వైజాగ్ ఉంటాయి, ఇంకా ఎక్కడెక్కడో ఉంటాయండి. ఇట్లా ఢిల్లీ పోయేకి ఉంటాయి. ఆ తర్వాత ఎక్కడెక్కడ నుంచో చాలా ట్రైన్స్ ఉంటాయి. బెంగళూరు, తమిళనాడులో ఉన్న చెన్నై, కన్యాకుమారి, వీటన్నిటికీ ఇక్కడ నుంచి ట్రైన్స్ ఉంటాయండి. ఇది మెయిన్ జంక్షన్ అనమాట హైదరాబాద్లో. సరేనండి, మనకైతే టైం అవుతుంది. కార్లో వెళ్తా మాట్లాడుకుందాం, పదండి. ఇక మీకు ట్రాఫిక్ని చూపిస్తాను. ఎందుకంటే చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ అనమాట. హైదరాబాద్ ఈజ్ వెరీ బ్యాడ్ ఇన్ ట్రాఫిక్. హైదరాబాద్ ట్రాఫిక్ ఈజ్ టెర్రఫిక్, ఓకేనా? కెమెరాని అక్కడ ముందర పెట్టేస్తాను, అది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతూ ఉంటుంది. అలాగే మనం వెళ్ళిపోదాం. సో అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాను అనేది చెప్తా మీకు. వెళ్దాం పదండి. ఏం అడ్డం పుట్టినారో అస్సలు సెన్సే లేదండి. ట్రాఫిక్ సెన్సే లేదు హైదరాబాద్లో. ఒక్కరికి కూడా ట్రాఫిక్ సెన్స్ లేదనమాట. అందరూ అడ్డం దూరే వస్తున్నారు. అతను చూస్తున్నారు ఆపోజిట్ సైడ్లో ఎట్లా వస్తున్నారో చూస్తున్నారా? ఎంత ప్రాబ్లం అవుతుంది పొరపాటున ఏదన్నా అయితే అనే ఆలోచన కూడా లేదు. ఆపోజిట్ సైడ్లో అది రోడ్డు మధ్యలో పోతూనే ఉంటారు. ఇంకా ఏమన్నా మాట్లాడితే ఆ నోట్లో గుట్కా వేసుకొని ఆ క్యా భాయ్ అంటారు. ఆ మాటలు కూడా సరిగ్గా మాట్లాడేవారు. ఆ గుట్కా ఒకటి ఉంటుంది. ఇంకా వాడి దగ్గరికి పోయి మాట్లాడాలంటే నాకు భయం అవుతుందండి. ఎందుకంటే వాడు మాట్లాడాడు ఆ గుట్కా ఎంగిలి ఏడ నా మీద పడుతుందా అని. అందుకే నేను అస్సలు వాళ్ళతో మాట్లాడడానికి కనీసం ట్రై కూడా చేయను అనమాట. అది అక్కడ చూస్తున్నారా మెఫిల్ అని. సో ఇది హైదరాబాద్ సిటీలో ఫస్ట్ ఉన్న మెఫిల్, ఒరిజినల్ మెఫిల్. మెఫిల్లో కూడా బిర్యానీ చాలా బాగుంటుందండి. అది కూడా ట్రై చేద్దాం మనం కుదిరితే, ఓకేనా? యాక్చువల్గా నేను మిస్ అయినానండి. రైట్ పోల్సింది ఇక్కడ కాదు, నేను వచ్చింది నారాయణగూడ సర్కిలే. ఇంకా ముందుకు పోతే అది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అని ఉంటుంది, అక్కడికి పోవాలా. నేను ఇక్కడే తిప్పేసిన. చచ్చా. సరే ఏముంది, ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్లో కూడా పోవచ్చు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పోవాలంటే. నాకు తెలుసు కానీ కన్ఫ్యూజ్ అయినా నేను. సో ఇప్పుడైతే మనము మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయినాము. మీకు ఆల్మోస్ట్ మనం ఏం డెస్టినేషన్కి వచ్చినాము అనేది తెలిసిపోయే ఉంటుంది. అది ఏం డెస్టినేషన్ అంటే బావర్చి అండి. బావర్చి బిర్యానీ. హైదరాబాద్లో ఉన్న ఓన్లీ వన్ బావర్చి బిర్యానీ అనమాట. సిటీలో చాలా ప్లేసెస్లో చాలా బావర్చీస్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ బావర్చి, గ్రీన్ బావర్చి, రెడ్ బావర్చి, జామ్ బావర్చి, జుమ్ బావర్చి అని ఎన్నో బావర్చీలు ఉంటాయి. కానీ ఒరిజినల్ బావర్చి వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న బావర్చి బిర్యానీ. సరే లోపలికి వెళ్ళి అసలు ఆ బావర్చి బిర్యానీ ఏంది, దాని కథ ఏంది అనేది మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే నేను దిగుతున్నా కార్లో నుంచి. పోదాం పదండి మనం.
కారు లాక్ చేసుకొని వెళ్తున్నాను నేను బావర్చికి. యాక్చువల్గా ఈ పాత బావర్చి వచ్చేసి అటువైపున ఉండేదండి. అక్కడ కార్ పార్కింగ్కి ఇబ్బంది అవుతుందని నన్ను ఇటువైపుకి పంపిస్తున్నాడు. ఇది రీసెంట్గా పెట్టినారు కొత్త బిల్డింగ్లో. ఇంతకుముందు దీంట్లో ఒక బిర్యానీ హౌస్ ఉండేది, అది ఎత్తేసినారనమాట. ఈ బావర్చి వాళ్ళతో పోటీకి వస్తే ఎవరైనా బతుకుతారా? అదిగో ఇదే అండి, ఇది పాత బావర్చి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆపోజిట్లో, అది పాత బావర్చి. 74 దగ్గర 80 ఇయర్స్ ఓల్డ్ బావర్చి ఇది. తర్వాత ఈ మధ్య రీసెంట్గా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ పెట్టిన బావర్చి ఇది. అంటే వాళ్ళదే ఇటువైపు బ్రాంచ్ పెట్టారనమాట. అటువైపు పార్కింగ్ అద్దా ఇబ్బంది అవుతుందని మళ్ళీ ఇటువైపు ఇంకో బ్రాంచ్ పెట్టారు. లోపలికి వెళ్ళి అయితే తిందాం మనం. చూడండి ఎంత ఫుల్ రష్ ఉన్నారు. ఎక్కడైనా ఒక మంచి ప్లేస్ చూసుకొని సెటిల్ డౌన్ అయి తిందాం. भैया अकेले ऊपर है क्या? इधर नहीं है ऊपर, इधर खाली यही है. ऊपर बोले तो टेरेस ही अच्छा रहता है. యాక్చువల్గా నేను ఆ బావర్చిలో నుంచి బయటకు వచ్చేసిన, కొత్త బావర్చిలో నుంచి బయటకు వచ్చి పాత బావర్చిలోకి వెళ్తున్నా. ఎందుకంటే పాత బావర్చిలో పైన టెర్రస్ మీద అంబియన్స్ చాలా బాగుంటుందండి. చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. హ్యాపీగా కూర్చొని తినొచ్చు, ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు, మన పాటికి మనం మాట్లాడుకోవచ్చు. సో ఫస్ట్ బావర్చిలో వంట ఎట్లా చేస్తారు అనేది మాట్లాడుకుందాం మనం లోపలికి వెళ్ళి. ఇప్పుడు బావర్చిలో ఏంటంటే ఈ పార్కింగ్ కూడా ఫుల్ అయ్యి, బయట పార్కింగ్ ఫుల్ అయ్యి ఒక 2-3 కిలోమీటర్స్ దాకా వెహికల్స్ పెట్టి ఉంటారండి. సో ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ పార్సల్ పంపించారండి. జొమాటో, స్విగ్గీ, ఇవి యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాప్స్ అన్నిటికీ ఇక్కడ నుంచి పార్సల్ సపరేట్ సెక్షన్ పెట్టేశారు వీళ్ళు బావర్చి వాళ్ళు. సో ఇక్కడ రోటీ సెక్షన్ ఉంటుంది, లోపల రోటీస్ అవి చేస్తున్నారు చూడండి. అండ్ కొంచెం ఇలా బయటకు వస్తే ఇది ఈ చికెన్ గ్రిల్ చికెన్, తందూరి చికెన్ చాలా ఫేమస్. ఇక్కడంతా చైనీస్ ఐటమ్స్, కర్రీస్, ఇవన్నీ పార్సల్స్ అన్నీ ఇక్కడే జరుగుతుందన్నమాట. ఈ సెక్షన్ కూడా సపరేట్ పెట్టేశారు వీళ్ళు. అండ్ ప్రతి బావర్చి బిర్యానీ సెంటర్ దగ్గర పార్సల్ కౌంటర్. ఇది వచ్చేసి నార్మల్గా తినే వాళ్ళది పార్సల్ కౌంటర్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ కింద కూర్చొని హ్యాపీగా, పాతది ఇది, ఫస్ట్ కట్టినది, కట్టడం అంతా చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి పాత బావర్చి, అంటే పైన కట్టక ముందు ఉన్న బావర్చి. పార్సల్స్ కూడా ఇక్కడి నుంచినే తీసుకెళ్తారు చూడండి. పార్సల్స్ టోకెన్స్ అన్నీ ఇక్కడే ఇష్యూ చేసేవాళ్ళు అనమాట. సరే, సో ఈ బావర్చి ఓల్డ్ బిల్డింగ్లోకి వస్తే మనకు రెండు సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి కింద నార్మల్ సెక్షన్, తర్వాత పైన ఏసీ సెక్షన్, దీనిపైన ఓపెన్ టెర్రస్ రూఫ్ గార్డెన్ సెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నది ఏసీ సెక్షన్ అండి. ఇదంతా ఏసీ సెక్షన్. ఇక్కడ మొత్తం ఏసీలో కూర్చోబెట్టుకొని ఫుడ్ సర్వ్ అయితే చేస్తారు. సో ఇప్పుడు మనం పోవాల్సింది రూఫ్ గార్డెన్. ఇదైతే ఎక్సలెంట్ ప్లేస్. నేను ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా బావర్చి బిర్యానీ తినాలనిపించినా ఇక్కడికే వచ్చి రూఫ్ సెక్షన్లోనే కూర్చొని తింటానండి. చూడండి, అంబియన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, లైటింగ్ తక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేసుకుంటా తినొచ్చు అనమాట ఈ ఏరియాలో. చూస్తున్నారా ఇక్కడ ఎంతమంది ఉన్నారు. సో ఇప్పుడే అట్లా పోయి చేయి కడుక్కొని వచ్చి
సెటిల్ డౌన్ అయిపోయినా మన బిర్యానీ కూడా ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీ. సో ఇక్కడ చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట సర్వీస్, తొందరగానే ఇచ్చేస్తారు. ఎందుకంటే వీళ్ళు బావర్చి రెడీగా పెట్టుంటారు బిర్యానీ, త్వరగానే వచ్చేస్తుంది. నాకు ఇప్పుడే ఇదిగో చూడండి ప్లేట్ పెట్టేసినాడు. చెప్పిన 2 minutesలో మనకు అది మిర్చి కసాలాన్ అలాగే రైతా తీసుకొని వచ్చి పెట్టేశాడు. ప్లేట్ కూడా పెట్టేశాడు అనమాట రెడీగా. బిర్యానీ ఒకటి వచ్చేదే లేటు. మామూలుగా ఇంకా వేరే ఐటమ్స్ ఏమని చెప్తే మినిమం 10 minutes టైం అయితే తీసుకుంటాడు. నేను బిర్యానీ చెప్పాను కాబట్టి టైం ఏం తీసుకోడు అనమాట, త్వరగానే తెచ్చిస్తాడు. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి, మంచూరియాస్ కానీ చాలా ఐటమ్స్ ఉంటాయి. మీరు ఒకసారి వచ్చి మెన్యూ చెక్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ కూడా తినవచ్చు ఇక్కడ. సో మంచూరియా సెక్షన్ కింద చూపించాను కదా, అక్కడే తయారు చేసి మళ్ళీ పైకి తీసుకొని వచ్చి సర్వ్ చేస్తారనమాట. సరే నేనైతే బిర్యానీ కోసం వెయిట్ చేస్తాను. బిర్యానీ రాగానే తిని టేస్ట్ ఎలాగుందో చెప్తాను. అంతవరకు ఇంకా కెమెరా ఆఫ్ చేయక తప్పదు. సో హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఏ బావర్చిని నమ్మకండి. ఒరిజినల్ బావర్చి అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న బావర్చి. ఈ బావర్చికి వచ్చేసండి. సరే ఇంతసేపటి నుంచి బావర్చి 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 అంటున్నా. అసలు బావర్చి అంటే మీనింగ్ ఏంటంటే, బావర్చి అంటే షెఫ్, వంట మనిషిని బావర్చి అని పిలుస్తారనమాట ఇక్కడ. సో ఇతను వచ్చేసి నిజాం నవాబులు ఉన్నారు కదా 75 years బ్యాక్, అతని దగ్గర ఇతను అలాగే ప్యారడైజ్ బిర్యానీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ షెఫ్స్ అనమాట. తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి బయటకు వచ్చేసి వీళ్ళు ఇతను బావర్చి పెట్టుకున్నాడు, అతను ప్యారడైజ్ పెట్టినాడు. ప్యారడైజ్ ఏమైందంటే ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే ప్యారడైజ్ బిర్యానీ మసాలా స్పైసీ ఉండదన్నమాట, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ప్యారడైజ్ బిర్యానీ, అందుకే అది వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది. కానీ బావర్చి అట్లే భలే ఉంటుందండి. ఆ టేస్టే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కుదరట్లేదు నాకు తెలుసా. నా ఎక్స్ప్రెషన్ చూసే మీకు అర్థమైపోయింటుంది. అంత బాగుంటుంది, స్పైసెస్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి, కరెక్ట్ ఘాటు తగులుతూ ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. అందుకే ఇది బయట కంట్రీస్లో అంటే మనం ఈ తెలంగాణ స్టేట్ దాటి మహారాష్ట్ర స్టేట్కి వెళ్తేనే కారం తినరు. సో అందుకే ఈ బావర్చి అంత ఫేమస్ అవ్వలేదన్నమాట. సో అలాగా సాఫ్ట్ ఉంది కాబట్టి మనకు ప్యారడైజ్ ఫేమస్ అయిపోయింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట ప్యారడైజ్కి. వీళ్ళది కొంచెం స్పైసెస్ బాగుంటుంది, మన సైడ్ వాళ్ళకి బాగా నచ్చుతుంది కాబట్టి ఫేమస్ అవ్వలేదు. కానీ వీళ్ళకి బిజినెస్ ఎక్సలెంట్గా ఉంటుంది. మన సైడ్ వాళ్ళు ఎవరు అంత ఇష్టంగా తినరు. మన ఫుడ్ అయితే వచ్చింది, సర్వ్ చేస్తున్నాడు. రెడీగా అది స్మెల్ అయితే చాలా నేను బాగా ఆస్వాదిస్తున్నా, నన్ను బాగా అట్రాక్ట్ చేశాను. తినేరా త్వరగా అని అంటుంది, అంత మంచి అరోమా ఉంది. సో ఇది షాగోస్ అయితే ఎక్సలెంట్. కానీ నేను ఎప్పుడు బావర్చిలో మటన్ ట్రై చేయలేదు, ఒకసారన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నా, ట్రై చేయలేదండి. చికెనే చాలా బాగుంటుంది ఇక్కడ. మటన్ ఎలా ఉంటుందో నేను అస్సలు తినలేదు, ఇంతవరకు తినలేదు మటన్. చికెన్ అయితే తిన్నాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్టైలిష్నెస్ అస్సలు ఉండదు. తీసుకొని వస్తారు, హ్యాపీగా పెడతారు, స్పూన్లు ఇయ్యరు, ఏం ఇయ్యరు, హ్యాపీగా ఇలాగా చేతులతో తినాలన్నమాట. నేను బావర్చి బిర్యానీ తినక కమ్సే కమ్ 3 years అయిందండి. 3 years అయింది నేను బావర్చి బిర్యానీ తినక. ఇప్పుడు తింటున్నాను, నాకు చాలా హాయిగా ఉందన్నమాట. ఇంకా బాగుంది బిర్యానీ, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి, ఓకేనా. నేను ఇంకోటి ఏం చేస్తున్నానంటే, మనకి ఎక్కడ ఇటువంటి ఆఫర్ ఉండదు, ఓన్లీ బావర్చిలోనే ఫుల్ బిర్యానీ సింగిల్ బిర్యానీ అని ఇస్తారు. నేను ఒకనే కాబట్టి సింగిల్ బిర్యానీనే ఆర్డర్ చేసిన. మనకు కావాలంటే అడిగితే లెగ్ పీస్ వేస్తారు. నేను అడగలేదు కదా, నాకు ఏం చేసినాడంటే ఇదిగో బ్రెస్ట్ పీస్ వేసినాడు. ఆ బ్రెస్ట్ పీస్ నేను అంత ఇష్టంగా తినలేను, కానీ ఇక తినక తప్పదు, చెప్పింటే బాగుండు. వాడు ప్లేట్లో పెట్టినాక తెలిసింది నాకు అది బ్రెస్ట్ పీస్ అని. సరేలే తిందాం, తినిన తర్వాత ఏదన్నా మాట్లాడదామండి. బాగా ఆ స్మెల్కి నాకు ఇంకా ఆకలి అనేది డబల్ అయింది. తినాలి నేను, లేకపోతే ఇంకా నా మనసు ఒప్పుకోదు నాకు.
కమ్మగా ఉందండి. నేను యాక్చువల్గా ఈ బావర్చి బిర్యానీ చూసి నేర్చుకుని మా అమ్మకు బిర్యానీ నేర్పించిన. అంతవరకు మా ఇంట్లో బిర్యానీ అంటే ఇట్లా బయటకు వచ్చినప్పుడే తినేవాళ్ళం, ఏదైనా హోటల్ పోతేనే బిర్యానీ తినేవాళ్ళం. ఇప్పుడు 15 days వన్స్ బిర్యానీ ఇంట్లో కంపల్సరీ చేసుకొని తింటున్నామండి మేము. మంచి అరోమా, మంచి మసాలా, స్పైసెస్ అన్నీ నీట్గా తెలుస్తాయి. సో ప్యారడైజ్ కూడా చాలా బాగుంటుంది అనుకోండి. ఏమంటే దాంట్లో గీ ఎక్కువ వేస్తారు, గీ టేస్ట్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఇందులో గీ తక్కువ వేస్తారు, మసాలా టేస్ట్ బాగా తెలుస్తుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు అంటే నేను హైదరాబాద్లోని చదువుకునేటప్పుడు ఆ టైంలో ఈ బావర్చి బిర్యానీ అంటే 2014, 2015, 2017 ఆ టైం వరకు ఈ బావర్చి బిర్యానీ కట్టెల పొయ్యి మీద మాత్రమే ఉండేవాళ్ళండి. ఈ మధ్య వీళ్ళు ఏమైందంటే బిజీ అయిపోయి ఆ బిర్యానీ బిజినెస్ బాగా పెరిగే కొద్దీ కట్టెల పొయ్యి మీద వండడం వీళ్ళకి కుదరట్లేదు. అందుకే ఈ మధ్య గ్యాస్ స్టవ్స్ మీద చేస్తున్నారంట, కట్టెల పొయ్యి మీద చేయట్లేదంట. సో ఇంతకుముందు అయితే కట్టెలు కుప్పలు పేర్చారు, ఇప్పుడు ఆ కట్టెలు కనిపించలేదు. నేను షాక్ అయిపోయినా, లోపలికి వచ్చి మీకు కట్టెలు చూపిద్దాం అనుకున్నా, కట్టెల పొయ్యి మీద చేస్తారు అని చూద్దామని. కట్టెలు లేకపోయేసరికి షాక్ అయిపోయినా. కానీ అప్పటికి ఇప్పటికి జస్ట్ ఒక అరోమా మాత్రమే మిస్ అయింది. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ డిఫరెంట్ అరోమా అంటే ఆ స్మెల్ అనేది డిఫరెంట్గా పట్టుకుంటుంది అనమాట బిర్యానీకి, అది మాత్రమే మిస్ అయింది అంతే. టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి. ఇక చూడండి, ఇదేంటి థమ్స్అప్. సో చూస్తున్నారుగా, బిర్యానీతో పాటు థమ్స్అప్ తాగితే వచ్చే కిక్కే వేరపా. సింగిల్ బిర్యానీ, థమ్స్అప్ ఒకటి, వాటర్ బాటిల్ ఒకటి, ఓవరాల్గా 182 రూపీస్ అయిందండి. చాలా బెస్ట్ అనమాట, చీప్ అండ్ బెస్ట్ ఫుడ్. బావర్చి ఫేమస్ కదా అని రేట్ ఎక్కువ పెట్టేది అలా అస్సలు లేదు. మనకి ఇప్పుడు ఈ రెండు, ఇది 25, ఇది 25, 50 రూపీస్ అంటే 130, 132 అట్లా. 130 అది వీటికి ఇంకా ట్యాక్స్ 2 రూపీస్ ఎంతో ఎక్స్ట్రా పడింది. 182 రూపీస్ అయితే బిల్ అయిందండి. ఇదిగా చూడండి, బావర్చి హ్యాస్ నో బ్రాంచెస్. బావర్చికి బ్రాంచ్లు లేవు, ఆర్టీసీ క్రాఫ్ట్ హౌస్లో ఉన్నది మాత్రమే. బివేర్ ఆఫ్ ఫేక్ బావర్చి. సో చూసారుగా మన బావర్చి బ్లాగింగ్. ఇక రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. నేను ప్రస్తుతం మా డాడీ దగ్గరే ఉంటున్నా రూమ్లో. సో రూమ్కి అయితే వెళ్ళిపోతా. బట్ నేను ఏం చేస్తానంటే ఫోను కార్లో మర్చిపోయొచ్చిన. ఎందుకంటే ఫోను పవర్ బ్యాంక్ అనుకొని దాన్ని బ్యాగ్లో పెట్టేసిన, అది కార్లోనే ఉండిపోయింది. సో కార్లోకి వెళ్ళి మా డాడీకి ఏమన్నా బిర్యానీ కావాలేమో ఫోన్ చేసి అడిగి బిర్యానీ తీసుకొని లకడీ కప్పుల్లో ఉన్న మా డాడీ రూమ్కి అయితే వెళ్ళిపోతానండి నేను. సో మళ్ళీ కార్లో అయితే కలుసుకున్నాం. ఫోన్ చేసి అడగాలి మా డాడీకి ఏమైనా బిర్యానీ తీసుకురావాలేమో, అడిగి కావాలంటే తీసుకుపోతా, వద్దంటే వెళ్ళిపోతా. ఆల్రెడీ టమ్నైల్లో నేను పెట్టేసే ఉన్నా, బావర్చి బిర్యానీకి వెళ్తున్నాను అని. కానీ మీకు సస్పెన్స్ అని చెప్తున్నా. మీరైతే నన్ను బాగా తిట్టుకుంటారు కదా, సస్పెన్స్ అని చెప్పుకోకుంటే బాగుండేది, ఎందుకంటే టమ్నైల్లో పెడతాం కదా. ఇంకా అక్కడ వచ్చేసి బ్లూ కలర్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అది సెక్రటేరియట్ అండి, కొత్తగా కట్టిన సెక్రటేరియట్, తెలంగాణ సెక్రటేరియట్. ఈ రైట్ సైడ్ కార్నర్లో కనిపించేది. సో ఇక నేనైతే రూమ్కి అంటే లాడ్జ్కి రీచ్ అయిపోయినా. కింద పార్కింగ్ ఇంతవరకు చూసినారు కదా, పార్కింగ్లో బండి పార్క్ చేసేసిన, అన్నీ లాకులు చేసుకొని ఈ కెమెరా ఇంకా ఆఫ్ చేసి ఇంకా మొత్తం ప్యాకప్ చేసేసి రూమ్కి వెళ్ళి పడుకోవాలండి. ఫుల్ నిద్ర వస్తుంది నాకు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. టాటా, బాయ్ బాయ్, సీ యూ, sayonara.